హాయ్ అండి, నేను మీ షాహిదక్కని. ఈ ఆఫ్టర్నూన్ బ్లాగ్ అనమాట. మధ్యాహ్నం నేను ఏం లంచ్ చేస్తున్నాను, ఏమి కూర వండుకుంటున్నాను అన్న బ్లాగ్ తీస్తున్నాను మీకు. ఇప్పుడేనమాట నేను ఒక దోసకాయ అయితే ఒక హాఫ్ కిలో బ్రౌన్ రైస్ అయితే నానబెట్టేసుకున్నాను. కడిగేసి నానబెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. అలాగే మనకి అన్నం కూడా వండాలి కాబట్టి రైస్కి కూడా కొంచెం రైస్ అయితే కడిగి నానబెట్టేసాను. అలాగే నేను టమోటా పచ్చడి అయితే చేస్తున్నాను. టమోటో పచ్చిమిరపకాయలు రోటి పచ్చడి అయితే చేస్తున్నాను అనమాట. దానికి కావాల్సినది తీసి పెట్టేసుకున్నాను అనమాట. ఎండు చేప ముక్కలు అయితే ఒక 4 ఉన్నాయండి. మొన్న ఒకసారి పప్పుచారులోకి అయితే చేప తెప్పించాను. అవి 2-3 ముక్కలు 4 ముక్కలు మిగిలి ఉన్నాయి. అవి ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను పచ్చడిలోకి. వంట అయితే స్టార్ట్ చేస్తాను. స్టవ్ మీద అయితే బౌల్ అయితే పెట్టేసుకున్నాను. ఈ పచ్చడికి అయితే టమోటాలు పచ్చిమిరపకాయలు అయితే వేయించుకోవాలన్నమాట. కొంచెం ఆయిల్ వేసేసుకొని ధనియాలు జీలకర్ర కూడా వేస్తున్నాను పచ్చడిలో. అదే ఆయిల్లో టమోటాలు కూడా ఫ్రై చేసేసుకుంటున్నాను. టమోటాలు అయితే మరీ ఫ్రై అవ్వాల్సిన అవసరం అయితే లేదు. కొంచెం లైట్గా మగ్గితేనే పచ్చడి అనేది బాగుంటుంది అనమాట. మరి ఈ మధ్య అనుకోండి పచ్చడి అయితే నీళ్ళు అయిపోద్ది. టమోటాలు కూడా మగ్గిపోయాయి. ఈ మాత్రం మగ్గితే చాలన్నమాట. లేదంటే పచ్చడి నీళ్ళుగా బాగుంటుంది అంతగా. ఇలా ఉంటేనే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది. టమోటాలను అయితే తీసి పక్కన పెట్టేసుకొని నేను చాకు ముక్కలను అయితే ఒక 4 చాకు ముక్కల్ని కడిగి పెట్టేసుకున్నా కదా. బౌల్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని ఈ చేప ముక్కలను కూడా ఫ్రై చేసుకుంటాను. చేపలను బాగా కొంచెం ఫ్రై చేసేసుకుంటే బాగుంటాయి అన్నమాట. పప్పులోకి అయితే చాలా బాగుంటాయి, పచ్చడిలో కూడా కారంగా బాగానే ఉంటాయి. ఇంకా ఉన్నాయని చెప్పి ఫ్రై చేస్తున్నాను. మళ్ళీ వేస్ట్గా అక్కడే పడిపోతాయి అని చెప్పి మంచి కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసేసుకుంటే బాగుంటాయి అన్నమాట. ఇది ఎండు చేపలు. చేపలు అయితే చక్కగా ఫ్రై అయిపోయాయి కదా, తీసి పక్కన పెట్టేసుకుంటాను. మంచి కలర్లో ఫ్రై చేసేసుకోవాలి ఎండు చేపలని. ఈ పచ్చడిని అయితే ఈరోజు కొంచెం ఓపిక ఉంది కాబట్టి, టైం కూడా ఉంది కాబట్టి పచ్చడిని అయితే రోటి పచ్చడిలాగా రోట్లో నూరుకుందాం అనుకుంటున్నాను. పచ్చడిని అయితే రోట్లో వేసి దంచుకుంటాను. కొంచెం ఉప్పు వేసేసుకొని మొత్తం ఇలా మెత్తగా, కొంచెం మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చాబచ్చిగా దంచుకోవాలి. కారానికి తగ్గట్టు చింతపండుని ముందే నేను కడిగి నానబెట్టిన చింతపండు కూడా వేసుకొని శుభ్రంగా ఇలా దంచేసుకోవాలి. రోట్లో దంచుకుంటే పచ్చడి టేస్ట్ వేరు కాబట్టి మనకి టైం ఉన్నప్పుడు ఓపుకున్నప్పుడు అయితే చేస్తాను నేను అంతేను. లేదంటే మిక్సీకే పట్టేసుకుంటాను అనమాట. టమోటాలను కూడా వేసేసి శుభ్రంగా దంచేస్తున్నాను. ఎర్రగడ్డను కూడా కట్ చేసుకోకుండా ఇలా రోట్లో దంచామనుకోండి టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే మా అమ్మ అయితే ఇలాగే చేస్తుందండి పచ్చడి. పచ్చిమిరపకాయలు తొక్కులుగా, టమోటాలు తొక్కులుగా ఉంటేనే చాలా బాగుంటుంది. సేమ్ మా అమ్మ అయితే ఇలా చేస్తుంది కాబట్టి నాకు కూడా ఇలాగే ఇష్టము. మా అమ్మ చేసిన పచ్చళ్ళు అయితే చాలా బాగుంటాయి. టమాటా పచ్చిమిరపకాయ పచ్చడి అయితే చాలా టేస్ట్ చాలా బాగుంది. వేడి రైస్లో కానీ కలుపుకొని తిన్నామనుకోండి సూపర్ టేస్ట్ అనమాట. పచ్చడి అయితే అయిపోయింది కదా, రైస్ కూడా అన్నం కూడా వండేసుకున్నాను అనుకోండి. బియ్యం కడిగి పెట్టాను కదా, ఆ బియ్యాన్ని కూడా అయితే స్టవ్ మీద అయితే పెట్టేశాను. అన్నం అయితే ఉడుకుతూ ఉందన్నమాట. చెప్పాను కదా మీకు ప్రతి వీడియోలో చెప్తున్నాను, నేను అన్నం అయితే వంచుకుంటాను. ఈరోజు అయితే వైట్ రైస్ అయితే పెట్టాను అనమాట. ఇంకా కొంచెం ఉడకాలి. అన్నం అయితే వాచేసాను. అన్నం కూడా అయిపోయింది అనమాట. వేడిగా రైస్ అయితే రెడీ అయిపోయింది. అంతేనన్నట్టు ఈరోజు నాకు సింపుల్గా ఇది నేను చేసుకున్న వంట ఏంటంటే పచ్చడి కాబట్టి తొందరగా అయిపోయింది. ఈరోజైతే మా ఇంట్లో నేనేం వంట చేశానో చూశారు కదా, అంతేనండి. వేడిగా రైస్,
పొగలైతే వచ్చేస్తున్నాయి, బాగా వేడిగా ఉంది. ఈ శీతాకాలంలో అయితే వేడివేడిగా తింటేనే చాలా బాగుంటుంది. అలాగే టమోటో పచ్చడి, టమోటో పచ్చిమిరపకాయ పచ్చడి, ఒక చాప ముక్క పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, అన్నం అయితే ఒక్క మెతుకు కూడా మిగుల్చుకుని శుభ్రంగా తినేసేయచ్చు. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. నెక్స్ట్ నా వీడియోలు కానీ మీకు నచ్చినట్లయితే మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.